నమస్తే అండి. నమస్తే అమ్మా. సుజనా చౌదరి గారు, చెప్పండి, 40 రోజుల నుంచి ఇంటింటికి వెళ్ళి మీరు విస్తృతంగా ప్రచారం చేశారు. పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? 40 రోజుల నుంచి సుమారుగా 15-20 రోజులు నియోజకవర్గాన్ని అర్థం చేసుకోవడం సరిపోయింది. చిన్న చిన్న సందులు, కొండలు, కొండపైన, కొండ కింద అర్థం చేసినప్పటికే దుర్భర పరిస్థితుల్లో నియోజకవర్గం ఉన్నది అని మాత్రం నాకు అర్థమైంది. ఎందుకలా అనిపించింది అంటే అసలు అక్కడ 77 సంవత్సరాలు అయినాక, స్వతంత్రం వచ్చినాక జనాభా పెరిగిపోయింది. జనాభా సంఖ్య హయ్యెస్ట్ డెన్సిటీ అనుకుంటా విత్ ఇన్ ది ఆంధ్రప్రదేశ్లో. తక్కువ వైశాల్యంలో 2.5 లక్షల ఓటర్స్ అంటే సుమారుగా 3 లక్షల జనాభా ఉన్నట్లు లెక్క. రద్దీ, ట్రాఫిక్ సమస్యలు, సరైన స్కూళ్ళు లేవు, హాస్పిటల్స్ లేవు, రోడ్లు లేవు, డ్రైనేజ్ సిస్టమ్ అస్తవ్యవస్థగా ఉంది, కరెంటు సిస్టమ్ అంతే దారుణంగా ఉంది. అసలు నాకు ఆశ్చర్యం ఏంటంటే తాగునీరు కూడా లేక, డ్రైనేజ్ వాటర్ను తాగునీరు కలిపి మిక్స్ అయిపోయి వస్తూ ఉంది అని కొంతమంది మహిళలు చెప్తే నాకు చాలా బాధ అనిపించింది అసలు. కాబట్టి వీటన్నిటికీ కూడా పరిష్కార మార్గం ఒకటి. ఎందుకంటే మన భారత రాజ్యాంగంలో 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తాయి. 5 సంవత్సరాలకు ఒకసారి మీ ఓటు హక్కుని వాడుకోండి. ఓటు హక్కు ద్వారా మీకు నచ్చిన నాయకుడిని తెచ్చుకోండి పరిపాలనకి అనేది కల్పించింది. ఆ ఓటు హక్కుని సరిగ్గా వాడుకోక, ఆ రోజేదో సెలవు వచ్చిందని నిర్లిప్తంగా ఉండటం మూలానే సరైన ప్రజాప్రతినిధులు లేరు, ఇంతవరకు రాలేదని నా ఉద్దేశం. సో మీకు ఓటేసి మిమ్మల్ని గెలిపిస్తే మీరు పశ్చిమ నియోజకవర్గానికి ఏం చేస్తారు, ఎలా చేస్తారు? ఒక ఎమ్మెల్యేగా అంటే రాజకీయ సంకల్పం ఉంటే ఒక ఎమ్మెల్యే ఏం చేయగలడు అనేవన్నీ చేయగలను అనేది నా నమ్మకం. ఎందుకంటే ప్రత్యక్ష రాజకీయాల్లో నేను కూడా ఇది ఫస్ట్ టైం వస్తున్నాను. రాజ్యసభలో 12 సంవత్సరాలు పనిచేసినప్పుడు అంటే సుమారుగా 40-42 నియోజకవర్గాల రిప్రజెంటేషన్ కింద వస్తేనే ఒక రాజ్యసభ వస్తుంది. అప్పట్లో ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తానికి నేను రిప్రజెంట్ చేసి మన భారతదేశ పార్లమెంట్లో వాణిని వినిపించి రాష్ట్రానికి కావాల్సినవన్నీ కూడా చేశాం మనం. అది అప్పుడున్న పొజిషన్ బట్టి నేను అదే పెద్ద ప్రజాసేవ అనుకునేవాడిని నేను. కానీ ఇప్పుడు ప్రజలతో డైరెక్ట్గా మనం మాట్లాడినప్పుడు తెలుస్తూ ఉంది ఏంటంటే ప్రజలు అనేక సమస్యలతో ఉన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే అసలు ప్రజల బాధ ఏమిటి, మౌలిక సదుపాయాలు ఎంత దారుణంగా ఉన్నాయి అనేది తెలిసింది. ఆ తర్వాత ఏంటంటే నాకు 12 సంవత్సరాలు రాజ్యసభలో ఉండటం మూలాన అనుభవం కానీ, 3.5 సంవత్సరాల కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం కానీ, కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తానికి నేను కొన్ని ఇండస్ట్రీస్ పెడతాం మూలాన ఆ అనుభవం కానీ, నేను ఇంజనీరింగ్ చదువుకుంటాం మూలాన నాకు ఉండే ఎక్స్పోజర్ కానీ, వ్యాపార రీత్యా ప్రపంచం అంతా తిరగబట్టి రాజకీయాలని మూలాన ఢిల్లీలో 12 సంవత్సరాలు ఉండి దేశ రాజకీయాలు ఏ రాష్ట్రాలు ఎలా ఉన్నాయనేది కూడా రీజనబుల్గా అవగాహన వచ్చింది, నాకు ఎక్స్పోజర్ వచ్చింది. ఆ అనుభవం అంతా కూడా జోడించి ఈ పశ్చిమ నియోజకవర్గాన్ని రూపురేఖలు మార్చాలనేది నా ఉద్దేశం. అవును, మీరు బూత్ లెవెల్ మేనిఫెస్టో రిలీజ్ చేసినట్టున్నారా కదా? అది కొత్త ఐడియా లాగా ఉంది. అసలు మీకు ఈ ఐడియా ఎలా వచ్చింది, ఎందుకు చేయాలనుకున్నారు? అంటే ఇప్పుడు టెక్నాలజీ వచ్చినాక డీసెంట్రలైజేషన్ అయితేనే మేనేజ్మెంట్ వస్తుంది. అంటే ఇప్పుడు నేను అనుకుంది ఏంటంటే ఎమ్మెల్యే ఆఫీస్ ఒకటి పెట్టి బూత్ లెవెల్ కదమ్మా, డివిజన్ వైజ్ 22 డివిజన్స్ ఉంటాయి. 22 డివిజన్స్లోనూ ఒక ఎమ్మెల్యే రిప్రజెంటేటివ్స్ని పెడితే నా ఉద్దేశం ఏంటంటే సివిల్ సొసైటీ ప్రతి డివిజన్లోనూ అనేక మంది చదువుకున్న వారు, రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరితో కలిపి, వాళ్ళందరూ కూడా దే ఆర్ రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్, వాళ్ళతో కలిపి వాళ్ళని ఎంపవర్ చేస్తే ఎమ్మెల్యే ఆఫీస్కి రిప్రజెంట్ చేస్తారు. వీళ్ళందరూ డబ్బు కోరుకునే వాళ్ళు కాదు, జీతాల కోసం చేసేవారు కాదు. 22 డివిజన్లలో కూడా సివిల్ సొసైటీ నుంచి అక్కడ ఉండే వాళ్ళలో రిటైర్డ్ టీచర్స్ కానివ్వండి, రిటైర్డ్ అనేక డిపార్ట్మెంట్స్లో పనిచేసిన ఆఫీసర్స్తో క్రియేట్ చేస్తే ఒక్కొక్క డివిజన్లో సుమారుగా 3,000 నుంచి 4,000 ఇళ్ళు ఉంటాయి.
ఈ సివిల్ సొసైటీ ఇన్వాల్వ్మెంట్ అంటే ప్రతి 500 ఇళ్ళకి ఒకళ్ళని పెడితే ఒక 8 మంది నుంచి 10 మంది దాకా సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు వాళ్ళ సమస్యలను క్రోడీకరించి మెయిన్ ఎమ్మెల్యే ఆఫీస్కి కనుక పంపించగలిగితే అక్కడ నుంచి ఎఫెక్టివ్ ర్యాపిడ్ ఫోర్స్ పెట్టవచ్చు. అక్కడ 3, 4, 5 పెట్టి వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో అనుసంధానం చేయడానికి ఉంటాయి. ఈ సబ్జెక్ట్ ఏంటంటే అక్కడికి వచ్చినా ఈ సమస్యను ఎలా సాల్వ్ చేయాలి అనేది నేను ఆలోచిస్తే నేను కంపెనీలు నడిపాను, ప్రభుత్వంలో పనిచేశాను కాబట్టి ఆ ఐడియా వచ్చింది. ఎందుకంటే టెక్నాలజీ ద్వారా ఇప్పుడు నా వరల్డ్ ఈజ్ ఫ్లాట్, ప్రతిదీ ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, చాలా ఈజీ కమ్యూనికేషన్ చేయటం అనేది చాలా ఈజీ. కాబట్టి అది కనుక చేస్తే వాళ్ళకి 24 గంటలు అందుబాటులో ఉన్నట్లే లెక్క. ఒక దగ్గర పోలీస్ ప్రాబ్లం రావచ్చు, థెఫ్ట్ రావచ్చు, కొంతమంది విద్యా అవకాశాల గురించి కౌన్సిలింగ్ అవసరం రావచ్చు, మెడికల్ ఎమర్జెన్సీ రావచ్చు. ముఖ్యంగా ఏంటంటే పశ్చిమ నియోజకవర్గంలో చాలా రోడ్లకి అంబులెన్స్ ఫ్రీగా కూడా వెళ్ళలేని పరిస్థితి. ఏదైనా మీరు ప్రతి డివిజన్కి ఆఫీస్ పెడతానంటున్నారా? ప్రతి డివిజన్కి ఆఫీస్ పెట్టి అక్కడ లోకల్గా చదువుకున్న వాళ్ళనే అందులో మెంబర్స్ చేస్తాం. వాళ్ళు కార్పొరేటర్ ద్వారా, కార్పొరేటర్ ఎవరైతే ఉంటారో కార్పొరేటర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అదేమో పొలిటికల్ సిస్టమ్. వీళ్ళు సివిల్ సొసైటీ నుంచి రిప్రజెంట్ చేస్తే ఎమ్మెల్యే దీని కింద కార్పొరేటర్కి చెప్తారు ఈ సమస్య కార్పొరేటర్ పరిధిలోకి వచ్చేది, ఎమ్మెల్యే పరిధిలోకి వచ్చేది ఎమ్మెల్యేకి, కార్పొరేటర్ దగ్గర నుంచి మేయర్ ఉంటారు. ఆ సిస్టమ్ని చేసి ప్యారలల్గా క్వశ్చన్ అని కాదు, ఫాలోఅప్ చేసేవాళ్ళు, హ్యాండ్ హోల్డింగ్ చేసే సిస్టమ్ పెట్టాలి. పెడితే ఆటోమేటిక్గా పైనుండి త్వరితగతిగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మంచి హాస్పిటల్ లేదు, ఓవర్ నైట్ హాస్పిటల్ కట్టాలంటే మన వల్ల కాదు. కానీ ఒక చిన్న నర్సింగ్ హోము, మంచి నర్సింగ్ హోమ్లో 2-3 కట్టామనుకోండి, కడితే అక్కడ నుంచి ఎయిమ్స్ మంగళగిరికి కనుక మనం అనుసంధానం చేస్తే ప్రజల్ని 2-3 అంబులెన్స్లు పెడితే కంచాటి పేషెంట్స్ని తీసుకెళ్ళచ్చు. అది ఎవరైనా చెప్పాలి, వాళ్ళకి చెప్పి అక్కడ ఫోన్ చేసి చెప్పాలి. అలాగే విద్యా అవకాశాలు, పిల్లలు చదువుకుంటే తల్లిదండ్రులు ఇప్పటికీ పాపం అక్కడ రోజువారీ కూలీలు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఒక గైడెన్స్ ఇచ్చి కౌన్సిలింగ్ చేస్తే రైట్ టు ఎడ్యుకేషన్ అనే యాక్ట్ ఉంది మన దేశంలో. దాని కింద పెట్టి కొన్ని ఎన్జిఓస్ ద్వారా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ డిశ్చార్జ్ చేసే దిశగా వీళ్ళందరికీ కూడా చదువు చెప్పించడానికి కానివ్వండి, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టవచ్చు. అర్హతను బట్టి వాళ్ళకి ఉద్యోగ అవకాశాల, ఉపాధి అవకాశాల ఇప్పించడానికి దోహదపడతాయి ఈ ఆఫీసులు. అంటే మీరు ఈ ఆఫీస్ ద్వారా ఈ పనులన్నీ చేయిస్తారు మీరు ప్రజలకి? ఎస్, ఈ పనులన్నీ అంటే వాళ్ళకి ట్రైన్ చేయాలి. వాళ్ళకి పని సమస్య తెలియదు వాళ్ళకి. పిల్లలు ఒక పాప కానీ బాబు కానీ 10th క్లాస్ 8th క్లాస్ నుంచి మనం ముందు నుంచి చూడాలి, కేజీ నుంచి 12th స్టాండర్డ్ వరకు అక్కడే మనం గైడ్ చేస్తే తర్వాత డిగ్రీకి వచ్చేస్తే వాళ్ళు చూసుకుంటారు. అట్లాగే ప్రెగ్నెంట్ ఉమెన్కి, కొండ మీద ప్రాంతం వాళ్ళకి మరీ ఘోరంగా డెలివరీస్ కూడా ప్రాబ్లంగా ఉంది. వాళ్ళకి ప్రాపర్గా అరేంజ్మెంట్ చేసి అవేర్నెస్ తీసుకురావాలి. డాక్టర్స్ని పంపించి ఎవ్రీ 9th మంత్ వరకు వాళ్ళకి మంత్లీ చెకింగ్స్ అన్నీ చేసి ఇక లాస్ట్ డెలివరీ టైం వచ్చేటప్పటికి ముందే ప్రోయాక్టివ్గా వాళ్ళని తీసుకొచ్చి నర్సింగ్ హోమ్లో పెట్టాలి. సో సింపుల్గా చెప్పాలంటే ఏ డివిజన్కి ఆ డివిజను వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఆఫీస్కి వస్తే మీరు గైడ్ చేస్తారు. ప్రాబ్లమ్స్ని అసెస్ చేస్తాం ముందు. దిస్ ఈజ్ ఎ ప్రెడిక్ట్ అండ్ ప్రివెంట్ ది ప్రాబ్లం. వాళ్ళకి ప్రాబ్లం వచ్చినాకంటే ప్రాబ్లం సొల్యూషన్. నేను చెప్పే మోడల్ ఏంటంటే వీల్ అసెస్ అండ్ ప్రెడిక్ట్. ఒక్కొక్క కుటుంబంలో ఏమేమి సమస్యలు రావచ్చు, వచ్చాయి, అది కనుక మనం డేటా అనలైజ్ చేసి పంపిస్తే వాళ్ళు అక్కడికి యాప్లో కానీ దేని దగ్గర ఉన్న ఆఫీస్కి వెళ్ళి చెప్తే వీళ్ళు మానిటర్ చేస్తారు. సిక్ పేషెంట్స్ ఉన్నారు, ఎక్కడ పెట్టారు, వాళ్ళకి ఎలా మానిటర్ చేయాలి, ఆయుష్మాన్ భారత్లో చేయాలా, లేకపోతే స్పెషల్ ఇన్సూరెన్స్ ఏమైనా చేయాలా, గ్రూప్ ఇన్సూరెన్స్ చేయాలా, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్లా, ఇవన్నీ చేయాలి. కానీ మీరు చెప్తున్నదంతా చూస్తుంటే ఇదంతా సింపుల్గా అవుతుంది అనిపించటం లేదు. నా దృష్టిలో ఒకసారి కనుక డిజైన్ చేస్తే వెరీ సింపుల్. ఈ రోజున టెక్నాలజీ,
తర్వాత మన భారతదేశం కూడా ఆర్థిక వ్యవస్థ చాలా పటిష్టమైంది. గత 10 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు 1,50,000 1,70,000 కోట్లు నెలకి మనకి జిఎస్టీ కలెక్షన్ వస్తూ ఉంది. అదంతా కూడా పేదరికాన్ని నిర్మూలించడానికే చేయాలి. సంక్షేమం అవసరం, కానీ వాళ్ళని ప్రొడక్టివ్గా చైతన్యవంతులు చేయాలి అంటే గైడెన్స్ కావాలి, సంక్షేమం కావాలి. సంపద సృష్టించడానికి గవర్నమెంటు పాలసీస్ పెట్టాలి. ఆ తర్వాత ప్రతి ఒక్కరికి ఆదాయం పెరిగే విధంగా చూసుకోవాలి. ఆదాయం ఉంటే వాళ్ళు ఎలా ఉండాలి, ఏంటి, శుభ్రంగా ఉండాలి, హైజీనిక్గా ఉండాలి, చదువు చెప్పించుకోవాలి, ప్రొడక్టివిటీ పెరుగుద్ది. వెస్ట్ నియోజకవర్గాన్ని చూస్తే ఇక్కడంతా ముస్లిం ఓటర్లు ఎక్కువ, పైగా మీ ప్రత్యర్థి కూడా ముస్లిం. మైనార్టీలకు విజ్ఞప్తి చేయాలి అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? మైనార్టీస్కి విజ్ఞప్తి చేయాలి. నా ప్రత్యర్థి ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, హిందువులు కూడా కొంతమంది ఉన్నారు ప్రత్యర్థులు. నేను ఆసిఫ్ గారు ఒక్కరే ప్రత్యర్థి అని నేను అనుకోవట్లా. సుమారుగా 10 మంది దాకా కంటెస్ట్ చేస్తూ ఉన్నారు. అందరం ఉన్నాం రేస్లో. ఎవరైనా సరే మైనార్టీస్ అందరూ ఒక సైడ్ వేస్తారని, కులం మతం ప్రాతిపదిక మీద నాయకుడిని ఎన్నుకుంటారని నేను అనుకోను. ప్రజలు చైతన్యవంతులు. ఇప్పుడు ఎవరికైనా ఒక హిందువుకి హార్ట్ అటాక్ వచ్చింది, హార్ట్ సర్జరీ చేయాలంటే ఎంతోమంది ముస్లిమ్స్ బెస్ట్ డాక్టర్స్ ఉన్నారు. అక్కడికి వెళ్ళి చేయించుకుంటున్నావా లేదా? అట్లాగే ముస్లిం సోదరులు హిందువుల దగ్గరికి వెళ్ళట్లేదా? లేకపోతే ఒకవేళ యాక్సిడెంట్లో బ్లడ్ కావాలంటే నాకు ముస్లిం బ్లడ్డే కావాలి, హిందూ బ్లడ్ కావాలని అడిగే పరిస్థితి కాదు ఇది ఈ రోజుల్లో. కాబట్టి ముస్లిం సోదరులు, క్రిస్టియన్ సోదరులు కూడా అనుభవం, సమర్థత, సామర్థ్యం చూస్తారు. డెఫినెట్గా నా ప్రత్యర్థి కనుక ఎక్కువ అనుభవం ఉంది అని అనుకుంటే వాళ్ళు మనస్సాక్షిగా ఆలోచించి ఓటు వేయాలి. నేను నా ధర్మం కాబట్టి కమలానికి, సైకిల్కి ఓటేయండి, కూటమిని గెలిపించండి అని చెప్తా. అది చెప్పటం, మా రిక్వెస్ట్ చేయటం వరకే, అభ్యర్థించడం. ఆ తర్వాత వాళ్ళు మనస్సాక్షిగా ఓటు హక్కు అనేది భారత రాజ్యాంగం కల్పించింది కాబట్టి ఓటు వాళ్ళకి ఏది కరెక్ట్ అనుకుంటే వాళ్ళకి వేయాలి. ఆ ఓటు వేసే ముందు ఈ కూటమి స్ట్రెంగ్త్ ఏమిటి, అపోజిషన్ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడిగా ఒకసారి ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు సంపాదించుకోవడం జరిగింది. ఏదన్నా కానీ ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలు భగవంతుడి ఆశీస్సులతో వచ్చినాక 5 సంవత్సరాలని నిర్వీర్యం చేసేసారు. ఎందుకంటే ఒక 5 సంవత్సరాల కాలం అంటే ఒక యువత జీవితంలో, మనిషి జీవితంలోనే అసలు చాలా ఇంపార్టెంట్ పీరియడ్. ఒకళ్ళు కనుక 10th క్లాస్ చదివినాక, అంటే 10th క్లాస్ అంటే 15 ఇయర్స్ అనుకోండి ఏజ్, 20 వచ్చేటప్పటికి వాళ్ళకి ఓటు హక్కు వచ్చేటప్పటికి సుమారుగా చాలామంది డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు, ఐఏఎస్ అవుతున్నారు, ఐపీఎస్ అవుతున్నారు 5 సంవత్సరాల్లో. 5 సంవత్సరాలని నాశనం చేసేసి యువతనంతా కూడా తప్పుదవ పట్టించారు. వాళ్ళందరూ ఇప్పుడు మనకి పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కువ గంజాయి ప్రాబ్లం ఉంది, గంజాయికి అలవాటు పడ్డారు. కాబట్టి ఈ యువకులకు కూడా ఒక మంచి డీట్రైనింగ్ చేయాలి, అడిక్షన్ లాగా. సో వీ హ్యావ్ టు డీట్రైన్ టు రీట్రైన్ ది పీపుల్. అలాగే మీరు చంద్రబాబుని సీఎం చేసుకోవాలి, నరేంద్ర మోడీ గారిని పీఎంని చేసుకోవాలని చెప్పి మీరు చెప్తున్నారు. ఎందుకు అంత ఖచ్చితంగా చెప్తున్నారు? ఎందుకు చేసుకోవాలి? భారతదేశంలో అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత 10 సంవత్సరాల్లో భారతదేశం అభివృద్ధి వేగవంతంగా జరిగింది. 60 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది ఏమిటంటే ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్ ఓట్లని ఓటు బ్యాంక్ కింద వాడుకొని వాళ్ళు నడిపిస్తూ వచ్చారు. నరేంద్ర మోడీ గారు వచ్చినాక తన మన కులం మతం లేకుండా అట్టడిగిన వర్గాల వాళ్ళకి సహాయం ఎలా చేయాలి, పేదరికం నుంచి బయటికి ఎలా తీసుకురావాలి, దాని మీద ఆయన ఆల్రెడీ ప్రూవ్ చేసి చూపెట్టారు. ప్రపంచ పటంలో ఇండియా అంటే ఒక డెవలప్డ్ నేషన్ కింద వికసిత్ భారత్ అని అంటున్నాం మనం ఈ రోజున. ఆ స్టేజ్కి తీసుకెళ్లారు. ఆల్మోస్ట్ నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రపంచ నాయకుడు అయిపోయారు. రెండవది, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పార్టీ. ఈవెన్ 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలవాల.
వీళ్ళు ఓడిపోయారనేది నా దృఢ నమ్మకం. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో హైదరాబాద్ని సెంటర్ కింద పెట్టుకొని ఎలా డెవలప్ చేశారో ఆంధ్రప్రదేశ్ని అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇక్కడ అమరావతిని ఎలా ప్రణాళిక వేశారో కూడా అందరికీ తెలిసింది. గ్రోత్ ఇంజిన్ అది, దాన్ని నాశనం చేశారు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు. మూడవది, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా ఆయన ఒక మానవతావాది. నిన్నే పశ్చిమ నియోజకవర్గం వచ్చి ఆయన మంచి సందేశం ఇచ్చారు ప్రజలందరికీ కూడా. ఈ కూటమిని కలపడానికి డెఫినెట్గా ఆయన పార్టీ తరపున డెఫినెట్గా త్యాగాలు చేసి కూటమిని ఏర్పరిచారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని దృష్టిగా పెట్టుకొని, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ఆయన సపోర్ట్తో ఈసారి ఎన్డీఏ గవర్నమెంట్ డెఫినెట్గా ఇక్కడ వస్తుంది. ఢిల్లీలో ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుంది. ఇక్కడ వస్తే చంద్రబాబు నాయుడు గారు వస్తుంది, ముఖ్యమంత్రి అవుతారు. మళ్ళీ కష్టం, అది ముళ్ళ కిరీటం ఇప్పుడు ఈ రోజు ఉన్న పరిస్థితి. ఎందుకంటే 10 లక్షల కోట్ల పైన అప్పు చేసి పెట్టారు వీళ్ళు. ఈ పరిస్థితుల్లో ఈ ఆంధ్రప్రదేశ్కి వేరే మార్గం లేదు మళ్ళీ ట్రాక్ మీద పెట్టాలంటే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సుజనా చౌదరి గారు, అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మిమ్మల్ని ఎమ్మెల్యేగా చూడాలనుకుంటున్నాం తొందరలో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.